హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే వార్షిప్స్ తయారు చేసే ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ షిప్ యార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఏంటి షిప్ యార్డ్ అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇక్కడ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ అలానే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక్క లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే టోటల్గా డౌన్కి స్క్రోల్ చేసినంటే ఇక్కడ కరెంట్ జాబ్స్ అని ఉంది కదా క్విక్ లింక్స్లో, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి సెకండ్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అని ఉంది కదా 2025/02O అని, దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట, ఆన్లైన్ అప్లికేషన్. ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు GRSE లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ షెడ్యూల్ ఏ మినీ రత్న కేటగిరీ 1 డిఫెన్స్ షిప్ యార్డ్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఇది డిఫెన్స్ షిప్ యార్డ్ అండి, వార్ షిప్స్ తయారు చేసే షిప్ యార్డ్ అనమాట. ఓకేనా. దీని నుంచి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, ఇంకొకటి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ రోల్లో మనకి వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్. ఇది గ్రేడ్ పే చూసుకుంటే E1 గ్రేడ్ అనమాట. మీకు ఇక్కడ పే స్కేల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. 40,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంటుంది అనమాట మీకు పే స్కేల్ అనేది. అంటే ఈజీగా మీకు 1,00,000 పైన శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఎప్పటికీ అంటే April 1, 2025కి 28 ఇయర్స్ లోపు ఉండాలి. అంటే 18 to 20 ఇయర్స్ మధ్యలో, 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఈ ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్కి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉన్నది అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫర్ డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ గ్రూపింగ్ ప్లీజ్ రెఫర్ నోట్ 1A అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఫర్దర్గా. ఈ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రానిక్ పొజిషన్కి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి అయితే బీటెక్ కానీ BE కానీ ఉండాలన్నమాట రెస్పెక్టివ్ బ్రాంచ్లో. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి అసిస్టెంట్ మేనేజర్లో సేఫ్టీ అనమాట. ఈ అసిస్టెంట్ మేనేజర్లో సేఫ్టీ చూసుకుంటే మీకు 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్. అంటే సేఫ్టీ ఫైర్ ఇంజనీరింగ్లో కానీ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్లో కానీ మీకు 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే మీకు ఏ బ్రాంచ్లో 4 ఇయర్స్ బీటెక్ ఉన్నా సరే మీకు దాంతోపాటు ME MTech ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఇంజనీరింగ్, వీటిలో ME MTech ఉందనుకోండి మీకు ఈ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. ఏది అంటే అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకో కేటగిరీ పొజిషన్ అండి అసిస్టెంట్ మేనేజర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే మీకు సేమ్ అండి పే స్కేల్ అసిస్టెంట్ మేనేజర్ అన్నిటికీ కూడా 40,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంటుంది. ఈజీగా మీకు ₹1,00,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఏజ్ చూసుకుంటే ఈ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి 28 ఇయర్స్ బిలో ఉండాలి. April 1కి మీ ఏజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది అనమాట. 2025 April 1కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా సేమ్ అండి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నాడు. అంటే
బీఈ కానీ బీటెక్ కానీ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు ఉండాలి. యాక్చువల్గా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా చూద్దాం. అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ ఎంసీఏ ఉందనుకోండి, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 55%తో మీకు ఎంసీఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఫర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం ఆ పోస్ట్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ ఒక క్లాజ్ ఏంటి అంటే ఇంటర్వ్యూ టైంకి మీకు మార్క్ షీట్స్ అన్ని కూడా వచ్చేసి ఉండాలన్నమాట. ఓకేనా, ఆ క్లాస్తో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీకు గ్రూపింగ్ ఇచ్చాడని చెప్పి. ఇందులో ఎలక్ట్రానిక్స్ ఏదైతే బ్రాంచ్ అడిగాడో అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్కి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ కానీ బీఈ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు, అంటే అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్కి. అండ్ అలానే అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా, దానికి చూసుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, వీటిలో మీకు ఏ బ్రాంచ్లో మీకు బీఈ కానీ బీటెక్ కానీ ఉన్నా మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఎంసీఏ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి మరియు ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ మోడ్లో మీకు ఏదైతే డిగ్రీస్ వచ్చిందనుకోండి దానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే అన్నీ కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ బీటెక్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు అప్లై చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి. ఆల్రెడీ మనం ఏజ్ లిమిట్ కోసం చెప్పుకున్నాం కదా, 28 years లోపు ఉండాలని. యాక్చువల్గా ఇక్కడ మీకు ఈ కట్ ఆఫ్ డేట్ ఏది అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది April 1, 2025 అనేది కట్ ఆఫ్ డేటు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాను, ఆ వెబ్సైట్లో చూపించాను కదా క్లియర్గా ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఏ లింక్ పైన క్లిక్ చేయాలని చెప్పి. మీరు ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే ఆల్ కరస్పాండెన్స్ విత్ క్యాండిడేట్స్ షాల్ బి డన్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. అంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ద్వారా మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి మీకు ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకునేది అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ మీకు ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇచ్చాడు, May, June 2025లో. అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఇచ్చాడు, కోల్కతా అండ్ రాంచీ, ఈ రెండు దగ్గరలో మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చాడు. సో మీరు అక్కడికి వెళ్ళి డెఫినెట్గా అక్కడికి వెళ్ళి మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. 2 parts ఉంటాయి, Part 1 ఒకటి, Part 2 ఒకటి. ఇందులో Part 1 అనేది టెక్నికల్ అండి, 60 questions ఉంటాయి 60 మార్క్స్కి. ఓకేనా, అండ్ ఇక్కడ Part 2 చూసుకుంటే నాన్ టెక్నికల్, అంతా కూడా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, వీటిపైన 25 questions ఉంటాయి, 25 marks. టోటల్గా మీకు 85 questions 85 marksకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ టెస్ట్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ కాల్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారు రిటర్న్ టెస్ట్లో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేశారో వాళ్ళు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి ఫైనల్ మార్క్ షీట్ అనేది ప్రొడ్యూస్ చేయగలగాలి. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే సర్వీస్ అగ్రిమెంట్ అండి, 3 years సర్వీస్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ కూడా రాయాలి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 590 rupees ఆన్లైన్లో పే చేయాలి. ఓకేనా, ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 590 rupees ఆన్లైన్లో పే చేయాలి. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మీకు శాలరీ ఏదైతే బేసిక్ పే చూపించాడో 40,000 నుంచి 1,40,000, దాంతోపాటు మీకు అడిషనల్గా బేసిక్ పే మీకు ఇండస్ట్రియల్ డిఏ అంటే డిఏ, హెచ్ఆర్ఏ
అలాగే మీకు సిపిఎఫ్, గ్రాట్యుటీ, ఎందుకంటే ఇదంతా కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు యాన్యువల్ సిటీసీ 12.68 lakhs ఉంటుంది ఫర్ అసిస్టెంట్ మేనేజర్ E1 క్యాడర్కి. అంటే ఈజీగా ₹1,00,000 పైన మీ శాలరీ అనేది ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 26th April. అండ్ మీకు ఎగ్జామ్ జరిగేది కూడా మే ఆర్ జూన్లో ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.